డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు 24 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. H1B వీసా రూల్స్ కూడా చాలా మారుతున్నాయి, కొత్త చేంజెస్ వస్తున్నాయని కూడా మనం వార్తలు వింటున్నాము. మరి ఏంటి మార్పులు ఏంటి సార్? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? అసలు చాలా మంది కూడా ఏంటంటే ఎవరైతే ఇండియా వచ్చి ఉంటారో వాళ్ళు మళ్ళీ వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు, అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఇక ఫెస్టివల్స్ కూడా రావట్లేదు, లేదా క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కూడా రాలేదు, అక్కడే ఉండిపోయారు, వెళ్తే మళ్ళీ రాలేమేమో అన్న ఆలోచనతో కూడా ఉండిపోయారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వింటున్నాం. మరి మారినటువంటి రూల్స్ ఏంటి సార్? ఇలాంటి కేసులు చాలా జరిగినాయి. ఈ రీసెంట్గా పాపం ఇండియాకి వచ్చిన వీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ వీసా విత్డ్రా చేసేసినవి, క్యాన్సిల్ చేసినవి కేసులు ఉన్నాయి. జీవితం ఆగమ్య గోచరం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. మళ్ళీ ఇతను అక్కడికి వెళ్ళి అది కనీసం ర్యాపప్ కూడా చేసుకుని అమ్ముకుని రాని పరిస్థితులు ఉన్నాయి అక్కడ. నో క్వశ్చన్స్. అయితే నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఎవరెవరైతే ఎలాంటి లూప్ హోల్స్ వాళ్ళ ప్రొఫైల్లో లేకుండా మంచి కంపెనీస్లో డైరెక్ట్గా ఎంప్లాయ్ అయి ఉన్నారో వాళ్ళకి ఎలాంటి భయం లేదు. వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు ఈ రోజుకి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు గవర్నమెంట్ కూడా చెప్తోంది, ఇఫ్ యూ హ్యావ్ నథింగ్ టు హైడ్, యూ హ్యావ్ నథింగ్ టు ఫియర్. ఎవరెవరైతే ఈ మన కన్సల్టింగ్ బాడీ షాపింగ్ కంపెనీస్ అని చెప్పి మన వాళ్ళు పెట్టి దాంట్లో ఆర్టిఫిషియల్గా లేనిపోని రెజ్యూమేస్ తయారు చేసి ఆ రెజ్యూమే బేసిస్ తోటి H1Bలు అప్లై చేసి వాటిని తీసుకొచ్చుకున్నారో వాళ్ళకి మాత్రం గడ్డు కాలం ఉంది. ఎందుకంటే గత లాస్ట్ ప్రాబ్లీ 10 years, మేబీ 10-12 years నుంచి మన క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఎంప్లాయీస్ ఎవరైతే అమెరికాకు వచ్చారో అది చాలా దిగజారిపోయింది. అందరూ కూడా ఏంటంటే ఆ ఓపీటీ అని వాళ్ళ మాస్టర్స్ అయిపోయిన తర్వాత 30 months ఏదో ఓపీటీ వస్తుంది. ఆ ఓపీటీ టైంలో ఈ బాడీ షాపింగ్ కంపెనీస్ వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకోవడం, అట్లనే వీళ్ళు ఆ బాడీ షాపింగ్ కంపెనీల మీద 100% డిపెండ్ అయిపోవడం, ఇలా కొంత ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ సిస్టమ్ ఒకటి తయారైపోయింది. అది అందరికీ తెలిసి జగమెరిగిన సత్యం అయిపోయింది. ఇప్పుడు అది ప్రక్షాళన అయితే తప్ప, ఈ ఫ్రాడ్ ఆగితే తప్ప మళ్ళీ కొంచెం క్వాలిటీ పెరగదు. సో ఒక విధంగా చూస్తే యాక్చువల్గా అంటే ఈ రోజున నేను సిటిజన్ అయిపోయి అక్కడ సెటిల్ అయిపోయాను కాబట్టి చెప్తున్నానని చాలామంది అనుకోవచ్చు. పొరపాటున అది కాదు. ప్రతి సిస్టంలో కూడా స్టాక్ మార్కెట్ కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇది సైక్లికల్ ప్రాసెస్. అది ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే 25 ఏళ్ల పాటు నడిచిన ఈ ఇమిగ్రేషన్ వేవ్ ఏదైతే ఉండిందో అది ఇండియన్స్ మనం బాగుపడ్డాము, చైనీస్, ఫిలిప్పీన్స్ వీళ్ళందరూ వచ్చారు, ఫిలిపినోస్. బట్ ఇప్పుడు ఉన్న పొలిటికల్ సినారియో ఏంటంటే అమెరికా డజంట్ వాంట్ ఎనీ మోర్ ఆఫ్ దిస్ ఇమిగ్రెంట్స్. ఆపేసి లోకల్గా ఉన్న వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళని ఎంప్లాయ్ చేసి లోకల్గా ఉన్న టాలెంట్ని సపోర్ట్ చేసి వాళ్ళని పైకి తీసుకురావాలి అన్నది ఒక ఉద్దేశం. అందులో పొలిటికల్ డ్రైవ్ మోటివ్స్ ఉన్నాయి, అలానే ఎకనామిక్ మోటివ్స్ ఉన్నాయి, రకరకాల కారణాలు ఉన్నాయి. బట్ టాప్ లేబుల్ ఏంటంటే స్టాప్ ఇమిగ్రేషన్. సో 25 సంవత్సరాల నుంచి నడిచిన ఈ శకం ఏదైతే ఉందో ఇట్ హెస్ కమ్ టు అన్ ఎండ్. సో మీ వ్యూవర్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికా బిఫోర్ 2025 ఈజ్ డిఫరెంట్. ఆ శకం అయిపోయింది. అమెరికా ఆఫ్టర్ 25 ఈజ్ డిఫరెంట్. నో, ఇట్స్ నాట్, ఇమిగ్రెంట్స్ ఆర్ నాట్ వెల్కమ్ ఎనీమోర్. ఎందుకంటే సార్, ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డరే ఇది ఉంది, ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్, వలసదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కఠినంగా అరికట్టాలని చెప్పేసి. మళ్ళీ ఎందుకు ఇలా క్విక్ డెసిషన్స్ తీసుకోవడము, ఎందుకు వాళ్ళని ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా ఆపేయాలనుకున్నాడు? దానికి గల బలమైన కారణం ఏంటి అంటే, సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అన్నది యాక్చువల్గా అమెరికన్ ఎకానమీకి బ్యాక్ బోన్. వాళ్ళు లేకపోతే అమెరికన్ ఎకానమీ ఆగిపోతుంది. మేజర్ ఇండస్ట్రీస్ అంతా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు చేసే అతి దారుణమైన కష్టతరమైన పని మీద ఆధారపడే నడుస్తాయి. కానీ పొలిటికల్లీ స్పీకింగ్ ఏమైపోయింది అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేసి మన దేశాన్ని మొత్తం లూటీ చేసేస్తున్నారు అని ఒక జనాల్ని ఫైరప్ చేసేసి ఆ పొలిటికల్ క్యాంపెయినింగ్ మీద ఈ ప్రస్తుత గవర్నమెంట్ వచ్చింది. సో మరి వాళ్ళని ఆయన వచ్చినప్పుడు చేసిన క్యాంపెయినింగ్ ఏంటి, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు వచ్చి మన దేశం మిక్స్ని, మన ఐడెంటిటీని
వీళ్ళు మార్చేస్తున్నారు కాబట్టి వీళ్ళు తీసేయాలి ఇక్కడ. మొదట్లో అన్నది ఏంటంటే వీళ్ళు వచ్చి బాగా ఇక్కడ క్రైమ్ చేస్తున్నారు, వీళ్ళు చాలా డ్రగ్స్ తీసుకొస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని తీసేయాలని చెప్పి మొదట్లో అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక అది దానికి విచక్షణ లేకుండా బ్రౌన్ స్కిన్ ఉందా ముందు వాడిని పట్టుకుని లోపల రా, తర్వాత వాడు ప్రూవ్ చేసుకుంటే సిటిజన్ అని చూద్దాం, కాకపోతే తీసేయకండి. ఎలాంటి ప్రొటెక్షన్స్ లేవు బ్రౌన్ స్కిన్ ఉన్నాయంటే, ఎనీబడి కెన్ బి స్టాప్డ్ అట్ ఎనీ టైం. ఇంతకుముందు అలా ఉండేది కాదు. సో ఒక యాంటీ ఇమిగ్రేషన్ అనే క్యాంపెయినింగ్ మీద వచ్చి, అలానే థింక్ ట్యాంక్ కూడా ఒకటి అక్కడ ఉంది, ప్రాజెక్ట్ 2025 అని చెప్పి ఒక 900 పేజీల పుస్తకం ఒకటి ఉంది. అందులో వాళ్ళు క్లియర్గా రాశారు వాళ్ళు అమెరికన్ విజన్ ఏంటి, నెక్స్ట్ 100 yearsకి అమెరికా ఎలా ఉండాలి అసలు, అది ఇప్పుడున్న ఐడెంటిటీ ఎలా మారిపోతుంది, డెమోగ్రాఫిక్ షిఫ్ట్ ఎలా అవుతుంది, దీనివల్ల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయి, ఇది ఇలానే వదిలేస్తే ఏం జరుగుతుంది, ఇలా ఉండకూడదు కాబట్టి మనం కంట్రోల్ చేయాలంటే ఏంటి, ఇమిగ్రేషన్ తగ్గించేయాలి. సో దట్ లోకల్ పాపులేషన్, అది వైట్స్, నాన్ వైట్స్, బ్లాక్స్, అందరు లోకల్ పాపులేషన్, వాళ్ళ రిప్రజెంటేషన్, వాళ్ళ వాయిస్ ఉండాలి తప్ప ఈ బయట నుంచి వచ్చి ఇమ్మిగ్రెంట్స్ వచ్చి అమెరికాకి నువ్వు ఇలా ఉండాలని చెప్పే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? అది నేషనలిజం ఇప్పుడు ప్రస్తుతం ఇస్ అండర్ కరెంట్. సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది మొదట్లో క్యాంపెయినింగ్ చేసిన మాట. బాటమ్ లైన్ ఏంటంటే ఇమ్మిగ్రెంట్స్ యాజ్ అ హోల్ ఐ థింక్ 55 million ఎంత ఉన్నారు మొత్తం. ఈ 55 millionని అందరినీ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు ప్రస్తుతం. ఎవరెవరికి గత 20-25 ఏళ్లలో ఎక్కడైనా సరే ఒక చిన్న లూప్ హోల్ ఉన్నా, ఒక చిన్న మిస్టేక్ జరిగినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను 2005లో అప్పట్లో కలెక్ట్ కాల్స్ అని ఉండేవి, AT&T అప్పుడు నెంబర్ 1 కంపెనీ అప్పట్లో. సో కలెక్ట్ కాల్ అంటే మీరు వీధి పక్కన ఉండే డబ్బా నుంచి మీరు కాయిన్ వేయకుండా ఓ నెంబరు డయల్ చేయాలని చెప్పి తీసి అవతల వ్యక్తి మీరు చేసిన కాల్కి అతనికి డబ్బులు కడతానని చెప్పేసి కాల్ తీసుకుంటాడు. $10 $11 ఐ థింక్ $11 అనుకుంటా. ఆ మనిషి 2005లో కట్ల ఫోన్ బిల్. ఆ ఫోన్ కంపెనీ ఇతన్ని సూ చేసింది, ఏదో కంప్లైంట్, ఏదో కలెక్షన్, మొత్తానికి 2-3 ఏళ్ళ తర్వాత అది కట్టేశాడు. అయిపోయింది, కథ క్లోజ్ అయిపోయింది అప్పుడు. కానీ ఆ ఇన్సిడెంట్ని పట్టుకుని ఆ వ్యక్తిని రీసెంట్గా బాస్టన్ ఎయిర్పోర్ట్లో ఆపేశారు. ఈవెందో అతనికి ఈ రోజున గ్రీన్ కార్డు ఉంది, 25 ఏళ్ళ పైనుంచి అమెరికాలో ఉంటున్నాడు. ఆ 20 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ని బట్టి అతన్ని ఆపేసి గత 3-4 నెలల నుంచి అతను జైల్లో ఉన్నాడు. మోస్ట్ లైక్లీ అతను డిపోర్ట్ చేసి ఉండొచ్చు, నాకు తెలియదు అయ్యాడా కదా, కానీ 3-4 నెలల పైన అతను జైల్లో ఉన్నాడు. సో ఈ 55 million జనాలకి ఎప్పుడు ఎక్కడైనా సరే మీకు లీగల్ ఫ్రేమ్వర్క్లో మీరు వచ్చి పడ్డారో వాళ్ళందరూ కూడా భయపడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే ముందు క్రిమినల్స్ని తీస్తామన్నారు, కానీ ఇప్పుడు అదేం లేదు. అందరూ ఎంత వీలైతే అంత ప్రక్షాళన చేసేసి అమెరికాని బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ ఐడెంటిటీ, విచ్ ఈస్ ఇట్స్ అ వైట్ నేషన్. Of course, blacks have equal rights, but essentially it's called a white nation. So America needs to be a white country. Brown people వచ్చి డామినేట్ చేస్తున్నారు కాబట్టి గెట్ ఇట్ ఆఫ్ దెమ్. మనం కూడా స్కిన్ బ్రౌనే కదా. సో మనం ఇనీషియల్గా ఏంటంటే అందరూ స్టార్ట్ చేసింది ఈ స్పానిష్, అంటే మెక్సికన్ పీపుల్ అండ్ అదర్ పీపుల్ దట్ స్పీక్ స్పానిష్ లాంగ్వేజ్, అది ఒక క్రౌడ్ అనుకున్నారు. కానీ సబ్సిక్వెంట్గా ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్, స్పానిషా, నాన్ స్పానిషా, ఇండియనా, నాన్ ఇండియనా, ఎవరు ఎనీ బ్రౌన్ స్కిన్, పిక్ దెమ్ అప్. ఎక్కడైనా ప్రాబ్లం ఉంది, సెండ్ దెమ్ అవుట్. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనే మాట మీరు మైండ్లో తీసేసేయండి. ఇమ్మిగ్రెంట్స్ యాజ్ అ హోల్ ఇస్ ద టార్గెట్.